హలో గాయస్, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. ఈరోజు సండే. ఎవరైనా సండే ఫుల్గా పడుకొని లెగుస్తారు, కానీ నేను టీమ్స్ మెసేజ్తో లేసా. ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇంకో వర్క్ స్టార్ట్ చేసా. సండే అయినా కానీ వర్క్ చేస్తుండగా మమ్మీ కాల్ చేసి ఈరోజు శివరాత్రి అని గుర్తొచ్చేసింది. ఇంక స్నానం చేసి అన్నయ్యతో పాటు గుడికి వెళ్ళిపోయా. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మా రూమ్మేట్ అన్న పప్పు బో చేశారు. నెయ్యి గట్టిగా తట్టించి లాగిచ్చేసాం. కింద పోరగాళ్ళు గలీలో క్రికెట్ ఆడుతున్నారు. చూసి మా గ్రౌండ్లో ఆడుకునే క్రికెట్ గుర్తొచ్చింది. మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసాం. కంప్లీట్ చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. డీఎల్ఎఫ్ వెళ్ళాం, మ్యాచ్ చూసాం. ఫస్ట్ అభిషేక్ అవుట్ అవ్వగానే భయం వేసింది. తర్వాత ఈశాన్ వచ్చి నేనున్నా అని ధైర్యం చెప్పాడు. ఫస్ట్ హాఫ్ అంతా చూసి మ్యాచ్ ఎంజాయ్ చేస్తుండగా టీమ్స్లో మళ్ళీ మెసేజ్ చేశారు. మళ్ళీ 11కి కనెక్ట్ అవుదామని చెప్పి మ్యాచ్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తా. మనలు కొట్టే బ్యాటింగ్కి అక్కడ అరిచే అరుపులకి నిజంగా స్టేడియంలో ఉన్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఒక మంచి స్కోర్ ఇచ్చామని నమ్మకం వచ్చిన తర్వాత నేను డిన్నర్ తినడానికి స్టార్ట్ అయిపోయాం. పాకిస్తాన్ వాళ్ళు ట్రైనింగ్ చూడలేక పక్కకు వచ్చే దోశ తింటున్నాం. మసాలా మాత్రం తగ్గట్లేదు దోశలు. దోశ అయిపోయాక పక్కకు వచ్చి ఇడి చేసిన చెరుకు రసం తాగేసాం. తర్వాత అలా కొంచెం తిరిగి డీఎల్ఎఫ్ మొత్తం మ్యాచ్ చూద్దామని వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ 4 వికెట్స్ పడిపోయాయి. ప్రాక్టీస్ బాగా చేసినట్టున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే గ్రౌండ్లోనే కాదు, ఇలాంటి స్క్రీనింగ్లో కూడా జనాలు తగ్గట్లేదు. పెట్రోల్ రానట్టు రాలిపోయారు వికెట్స్. అసలు ఎప్పుడు ఫస్ట్ వికెట్ పడిందో, ఎప్పుడు 9th వికెట్కి వచ్చిందో అర్థం కాదు. కానీ ఆ లాస్ట్ బాల్ కోసం అందరూ వెయిట్ చేసిన మూమెంట్, అసలు ఆ ఎంజాయ్మెంట్ చూసాక నిజంగా గ్రౌండ్లో ఉన్న అనిపించింది. అందరూ అసలు క్యాచ్ వదిలేసారా, ఏమైందో అస్సలు మర్చిపోయారు. మ్యాచ్ గెలిచామా లేదా అదే ఇంపార్టెంట్. మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది కదా, మ్యాచ్ ఎలా ఆడామన్నది కాదన్నా, గెలిచామా లేదా అన్నది ఇంపార్టెంట్. మనం కూడా మ్యాచ్ అయిపోయాక అక్కడి నుంచి వచ్చాం. మళ్ళీ ఇంటికి వచ్చి మనకు వర్క్ స్టార్ట్ అయిపోయింది.